ఎన్నికలు జరగకుండా అనే కంటే కూడా ఎన్నికలు జరిగిన సందర్భంలో ఏకగ్రీవాలు అవ్వడంతో అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో మొత్తం 14 కౌన్సిలర్కి సంబంధించినటువంటిది ఏకగ్రీవమైనవి. అందులో 12 కాంగ్రెస్ పార్టీ వశమైతే 2 బీఆర్ఎస్ వశమైనవి. అదే సందర్భంలో కార్పొరేషన్స్లో ఈ 2 కార్పొరేట్ సీట్లు ఏకగ్రీవమైనవి. ఆ 2 కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. కౌంటింగ్ ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి దశలో మొదటి ఫలితం మధ్యాహ్నానికి వచ్చేటటువంటి అవకాశం ఉందో 2 గంటల తర్వాతన. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ విషయాన్ని ముందుగా ప్రకటించుకొచ్చారు. ఏకగ్రీవాలు అంటే ఒక చోటన వేరే వాళ్ళు ఎవరు పోటీ చేయకుండా ఒకే ఒక్క అభ్యర్థి ఉంటే ఏకగ్రీవం అంటారు. ఆ ఏకగ్రీవాల్లో 14 12 వీళ్ళు హస్తగతం చేసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్కి అది సజీవ సాక్ష్యమైంది.